Can you guys? Okay. Guys, ఇప్పుడు వినిపిస్తుందా? Can you guys hear me now? బెటరా? నీ లవ్వర్ కంటే నేను చాలా ఇష్టం. అమ్మో పెద్ద మాటలు కౌశిక్. నీ లవర్కి నా తరపున ఒక ఫ్లైంగ్ కిస్. నువ్వు నాకు ఈ మాట అన్నందుకు. ఓకే, సో వాట్ యూ గైజ్ అప్ టు? హౌస్ యువర్ క్వారంటైన్ గోయింగ్? ఇంకా వినిపించట్లేదా? ఇప్పుడు వినిపిస్తుందా? కెన్ యూ గైజ్ హియర్ మీ నౌ? ఓకే, నౌ టెల్ మీ ఇఫ్ యూ గైజ్ కెన్ హియర్ మీ. ఇఫ్ యూ గైజ్ కెన్ హియర్ మీ, చూసే వాళ్ళందరూ ఒకసారి ఎస్ అని పెట్టండి. అందరూ ఒకేసారి ఎస్ అని పెట్టారంటే మీరు అందరూ మీకు వినిపిస్తుంది అనేది నా అండర్స్టాండింగ్. ఏ పర్సనికిటీ వాట్సాప్? Yeah, new look. Yeah. And I've just been free anyways, right? So I've just been trying multiple stuff. Just making sure the hair stays long. Everything else is like changing. First there's a lot of beard, then there was just a mooch and Hello, Hegde ji. What's up? Finished painting your wall. And I love you too, Jay. Fitness freak అంతేం లేదు బాస్. ఆనెస్ట్లీ స్పీకింగ్, I don't enjoy it as much, but it's my job. It's just my job అంతే. అందులో మనకి ఎలాగో ఈ క్వారంటైన్ లాక్డౌన్ మొదలు పెట్టిన దగ్గర నుంచి I haven't been able to weights. అదే వెయిట్స్ ఏం పెట్టుకోలేదు. సో I've only been like doing body weight training, running. సో కొంచెం అట్లీస్ట్ లీన్గా మెయింటైన్ చేస్తే బ్రేక్ ఇచ్చే ఎలాగో షూటింగ్ ఒక 3 లాక్డౌన్ ఓపెన్ చేశాక షూట్ చేయడానికి అట్లీస్ట్ నిలబడుతుంది. ఆ 1 monthలో I thought I could like fix myself. So what's for dinner today? So my mom, sister, and all of them are cooking today. In fact, my cousin Charan unnadu. So Shama mal koduku. So Charanu, Monica, I think are cooking today. They both are going to be cooking something. Em untunnaro teliyadu. Roju kotta edo dastunaru. I think ninna Charan gademo sudden ga Sandeep anna chudanna ani cheppi bought this cutlet with cheese. And it tastes adipadi, but it just look like pure fat. ఐ నో మ్యాన్, ఈవెన్ నేను కూడా ఏవెన్ ఎక్స్ప్రెస్ కోసం వెయిటింగ్ మాట. అంటే ఆబ్వియస్లీ మీ ఇక్కడ నాకు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మీరు చూడాలని. బట్ అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ ద ప్రపంచం ఒక సిచ్యువేషన్లో ఉంది. ఐ ప్రామిస్ యూ విల్ బి కిక్ యాస్ ఫిల్మ్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్. థ్యాంక్ యూ. ఓకే, వర్డ్స్ am I going to be looking now? Okay. My daily routine Rasagna, at the moment I'm trying to figure out which time zone I'm surviving. అంటే ఏ టైం జోన్లో ఉన్నా నాకు తెలియట్లా. అంటే ఏ టైంకి పడుకుంటున్నా, ఏ టైంకి లేస్తున్నా అనేది అర్థం కావట్లేదు. ఇండియన్ టైం జోన్ అనేది సాలిడ్ ఇంకా మెయింటైన్ చేయట్లేదు. ఫస్ట్ 1 week కరెక్ట్గా మెయింటైన్ చేశా, బట్ ఫస్ట్ 1 month, లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి ఐ బీన్ లూజింగ్ ట్రాక్. హాయ్ వెంకటేష్, ఐ హెవెంట్ పుట్ ఆన్ ఎనీ వెయిట్ థ్యాంక్ఫుల్లీ. ఐ హెవెంట్ రియలీ లాస్ట్ మచ్ వెయిట్ ఈదర్, బట్ ఐ హెవెంట్ రియలీ పుట్ ఆన్ ఎనీ వెయిట్ ఈదర్. కొంచెం డైట్ మాత్రం కరెక్ట్గా మెయింటైన్ చేసిన. ఒక పోస్టర్ ఆయన ఆనెస్ట్లీ యాక్చువల్లీ స్పీకింగ్ April 16th టీజర్ వేద్దాం అనుకున్నాం, బట్ పోస్టర్ చేయాలన్నా కూడా ఫొటోస్ లేవు తీయాలి కదా. There were no pics right now, and the poster designer, one of our core team members, Anant అని చెప్పి, he's also like shut down office. ఏం చేయాలన్నా కూడా కుదరట్లా. సరే కాంటెంట్ ఏమన్నా బయటకు వదలన్నా కూడా పాట రికార్డింగ్ చేయాలి లేదా వీడియో డిఐ చేయాలి. ఏ ఒక్క పరిస్థితికి కుదరక, ఓయ్ మిస్టర్ రాజార్జున్ రెడ్డి గుమ్మి, దట్స్ వన్ ఆఫ్ మై really good friends. His name is గుమ్మి రాజార్జున్ రెడ్డి. Okay, what else are you guys going to be asking me? Let me see. Give me some cool fun questions, please. బోర్ కొట్టి లైవ్కి వచ్చా, మీరు సరదా ఏ ప్రశ్నలు అడిగిపోతే ఎలా? సేమ్ ఓల్డ్ క్వశ్చన్స్, కమ్ ఆన్, ఎంటర్టైన్ మీ నౌ. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ మూవీ A1 Express, దాని తర్వాత నెక్స్ట్ 2 films have been locked. I'll announce them soon. ఇప్పుడు చెప్పేం ప్రయోజనం, అందరూ వేరే జోన్లో ఉన్నారు కదా, లెదం చిల్లుని. అండ్ ఓకే, what else is there? Okay, let's see what else is there. For those asking me to speak in Tamil, அவங்க எல்லாருக்கும் சொல்கிறேன், நாளைக்கு பிஹைண்ட் வுட்ஸில் இதே மாதிரி ஒரு 5 மணிக்கோ 6 மணிக்கோ லைவாக வருவேன். ஸோ கண்டிப்பாக அங்கே வாங்க. அங்கே முழுக்க தமிழில் தான் பேச போகிறேன். அவங்க கேள்விகளும் கேட்பாங்க. ஸோ அங்கே வாங்க, அங்கே மீட் பண்ணுவோம். Okay. And
ఓ బై ది వే, ఇవాళ నేను ఫస్ట్ టైం టిక్ టాక్ యాప్ నా ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నా. టిల్ నౌ ఇట్ ఇస్ నెవర్ ఆన్ మై ఫోన్. మై టీమ్ అండ్ మై స్టాఫ్ యూస్ టు హ్యాండిల్ ఇట్. సో ఇవాళ నేను నా ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని, సో ఐమ్ ప్లానింగ్ ఆన్ మేకింగ్ సమ్ వీడియోస్ ఫర్ ఫన్. అంటే ఎంత ఓపిక ఉంటుందో తెలియదు, బట్ ఐ వాంట్ ట్రై. అండ్ ఓకే, what else? నా డ్రీమ్ రోల్ టు ప్లే అంటే ఇట్ వుడ్ బి ఆర్య అండ్ పుదుపేటై. బన్నీది సుకుమార్ గారిది ఆర్య, అండ్ సెల్వరాఘవన్ గారిది ధనుష్ది పుదుపేటై. దీస్ ఆర్ టూ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్స్. నాకు అలాంటి ఒక క్యారెక్టరైజేషన్, అలాంటి సినిమా చేయాలని. రీసెంట్ పాస్ట్లో నేను ఏం సినిమా అసలు, వాట్ అ బ్లడీ ఫిల్మ్, వాట్ అ పర్ఫార్మెన్స్, వాట్ మేకింగ్ అని అనిపించింది నాకు ట్రాన్స్. అమెజాన్లో చూసా, ఫహద్ ఫాజిల్ అండ్ అన్వర్ రషీద్ ఫిల్మ్. అమ్మా వామ్మో, మలయాళీస్ ఆర్ వాట్ లెవెల్ ఆఫ్ థింకింగ్ అండ్ రైటింగ్, ఎక్స్ట్రాడినరీ అసలు. నరకాసురన్ రిలీజ్ గురించి ఇంకా ఏ క్లారిటీ లేదు. దర్ ఇస్ నో క్లారిటీ ఆన్ ద రిలీజ్ ఆఫ్ నరకాసురన్ యాజ్ యెట్, టు బి ఆనెస్ట్. వీఆర్ ట్రైంగ్ టు ఫిగర్ థింగ్స్ అవుట్. వీ వాంట్ టు ట్రై అండ్ గెట్ ఇట్ అవుట్ ఆన్లైన్ సో పీపుల్ కెన్ అట్లీస్ట్ సీ ద ఫిల్మ్. ఇట్స్ బీన్ అ వైల్. ఇట్స్ అ రియలీ కూల్ ఫిల్మ్. But I doubt it any time now. కొంచెం టైం పడుతుంది. It'll take a while. I mean, we're trying to figure out how to get the film out. Okay. Chigurupati, why are you closing your face? మహి ఇలేంద్ర, రాప్సడీలో హీరోలా ఉందా నా హ్యాస్టల్? రాప్సడీ హీరో బాగుంటాడా? హ్యాస్టల్ బాగుంటలేదా తెలియట్లేదు నాకు. ఇస్ ఇట్ అ గుడ్ థింగ్? Does the hairstyle look nice, guys? You have to tell me. Oh, Dhanvantri. Wait, I'm sending you a request. So guys, I'm going to call online with me one of my first co-stars, Snehagitamlo co-star. ఇప్పుడు మొన్న ఫ్యామిలీ మ్యాన్లో కూడా you would have seen her playing a really cool role, playing this action role. Shreya Dhanvantri, Telugu Maya. Wait, I'm going to add a super talented person. I'm going to I just sent her a request. Let's see. Then request పెట్టినప్పుడు నేను చూసుకోవాలా. I've sent her a request. Let's see. Okay. Hey! Yo, Rockstar. Random. Sandeep. What's up, I yo? said how completely random. I know. Dude, you guys ended up doing this live call in the morning. I didn't even wake up. I didn't know. I woke up really It's all late. gone, huh? Your sleep schedule is completely gone now. Yeah, I don't know which country's time zone I'm living based on right now. I'm completely clueless. So, for the guys here, you guys should know we have this really cool family man group, which has all of us on it. And once in a while, we have this whole Zoom call thing. We have some 21 people coming together online Yeah. to wish people. By the way, Shreya's made this really cute, really cool micro web series right now, which we are all waiting to show off to you. What's it called? And all of you Shreya? have to like pressurize Sandeep to come in season 2, huh? Just saying. All of you. No, I was not even asked to be. I wasn't even allowed to audition for season 1. Sir, busy, sir. How will we get? Yeah. ఇంకా తెలుగులో మాట్లాడు శ్రేయ. జనాలకు మనం ఏదో బాగుంది, మీరు ఏదో ఇంగ్లీష్ క్యాండిడేట్ అనుకుంటారు. తెలుగు అవును కదా? Yeah. So yeah, for people who don't. By the way, how many of you? Okay, I know she's gonna hate me for saying this. Not like either of us want to point this out, but for those of you who have seen Sneha Geetam, you'll remember Shreya. Hey, how sweet, yeah. I mean, Stuff. whatever happens, I mean, it was our first thing, and it is how we met. It's so cute. Yeah, it was actually fun because you remember the first day of shoot. Yo, Pillomani, like whoa, how many people? Pillomani is also online right now. Now. If you remember the first day of shoot we had, he was so clueless, kada. So clueless. First day lo. We were only taking random montages. We had no idea. I still remember our first shot together when we shot for Sneha Geetam. It was a shot where all 6 of us had to stand in a row. And I don't remember. We had to do 5 of us, I think. There was only 5 of us back then. First day. Where we just had to move the head from left to right. And we were clueless. Okay, na camera in angle, left to right. That's true, yeah. But we learned so many things together. Nakem gurtundante, I remember the umbrella. You remember the massive umbrella you had to hold, and it was that fake raining. They put the. We took, I think, 2 hours to shoot that because we were making we were not listening to anybody. We were just doing our own thing, having so much fun. I remember that. So, if you remember, Nallamala Reddy College lo shoot chesam kada. Nallamala Reddy. If you remember, ఆ సినిమా అప్పుడు మనకి అసిస్టెంట్స్ లేరు, మేకప్ ఆర్టిస్ట్ లేరు, అసిస్టెంట్స్ పెట్టుకోవచ్చు కూడా మాకు తెలియదు కదా. ఇద్దరు ఉండే అనుకుంటా. ఐ థింక్ అలేఖ్య ఓకే, వి హావ్ టు ఫిగర్ అవుట్ అలేఖ్య ఏ పేరు ఇప్పుడు మెయింటైన్ చేసినా తెలియట్లేదు. That's Pilmani, say hi to Priyamani. Hey, yo, she's saying hi. Hey, Priya, hi. Yo, Rowdy madam. So. Okay, Sandeep, I'll ask you questions. Sorry, we'll make it interesting for the 421 This is supposed to be a random, personalized live session, by the way. No. Random. We'll ask random questions. Okay, cool. Hey, itla pedte kanpiyadu. Straight pettukovalama.
నాకు నీ అంత ఎక్స్పీరియన్స్ లేదు పాప దీంట్లో, నేను ట్రై చేస్తున్నా. చెప్తున్నా ఓకే. What is the first movie that made an impact on you? First ever, any language. First ever film which left an impact on me. Now that's tough to say. I grew up watching a lot of films. If you ask me in terms as an actor, which maybe said, "Oh shit, no, I want to be an actor. I want to be a part of cinema." No. Want to be an actor, Kadu. Just when you were a child, you remember seeing this and you were like, "What the hell did I just see?" Like that. అలాంటిదంటే as a kid for me it was Mayabazar. Mayabazar. Yeah, it was Mayabazar. Basically, మాకు ఇంట్లోని క్యాసెట్లు ఎక్కువ ఉండేమాట. We used to have a lot of cassettes. అందరు yeah. We grew up in VHS. ఎక్కువ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు ఉంటాయి క్యాసెట్స్. He's the best, yeah. కదా? అట్లా I don't make films like that anymore. Ahana Pellanta is my all-time favorite. Yeah. But after growing up, I think the first few films which had a major impact on me were Arya, Kaka Kaka and Pudupete. Kani, yeah, that was more recent, kada? Kaka Kaka and Arya. Yeah, that was much later. When I got first year of college. That is more teen films when we were teenagers, kada? I think for the longest time, I believed that I wanted to become. All through my growing years, I thought I wanted to become a cop. But then I was like, no, I really enjoy acting a lot. Probably I'll do a few films. But we don't know, kada. So somewhere Kaka Kaka was the film which kind of taught me that, oh shit, I want to become an actor because I liked seeing cops on camera. You know what I'm trying to tell? I like the way they are. Okay, then second question. What is a role that you think nobody will imagine you in, but you want to do that? Actually, right now I saw this one film recently in Malayalam, which I'm blown away by. Like, amma, yeah. What a film, yo! Fahad Fasil is killing it. ఏం చేసాడు అసలు అతను, చాలా బాగా చేశాడు. నేను సినిమా చూసి ఇలా కూడా ఒక క్యారెక్టర్ రాయొచ్చా, ఇలా కూడా ఒక యాక్టర్ స్కోప్ ఉంటుందా సీన్స్ లో అనిపించింది. ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఐ థింక్ అట్ సమ్ లెవెల్ as యాక్టర్స్ కదా శ్రేయ, ఐ థింక్ when we began like we knew each other from day one kada. So when we began with different dreams kada. So finally through the journey నీకు ఏమవుతుందంటే డెస్టినేషన్ ఒకటే అయినా ప్రతి వాళ్ళకి జర్నీ వేరేలా తీసుకోవాల్సి ఉంటుంది. Like sometimes you will have to pick up the harder journey to make sure you get to where you want to get to kada. So that's somehow been a very interesting process of learning through my whole. Where do you want to get to then? I'm a very ambitious person, you know. I'm a very very ambitious person. Like honestly, tell some specific cheppandi. Specifically, I'm absolutely clueless. I have absolutely no idea on where I want to stop. You get what I'm trying to tell you? Actually, if you see today, especially in the world we are in today, anything is possible. Kada? You can do anything. Okay. Then I have another question. With all of your experience and everything that you think is happening and what we're going through right now, ఇప్పుడు lockdown lift అయితే, what do you think the landscape, ante the scenario will be for films? అక్కడ ఏమైతుంది? All over the country. How do you think it will affect? See, honestly, I think the dynamics of the business will change. I think maximum, dynamics of business might change. Like theatrical might go down in terms of collection revenue. The digital revenue might shoot up. But it's always subject to change. But cinema anedi, at least mana Telugu valla varaku, or in our country in India, even today when we are all locked down, the only thing which is keeping us entertained is content, right? Now how do you want to present the content to people will be defined based on the genre. If you pick up a premise driven film, probably people will want to watch it in the theater. If you want to pick up a tiny drama, maybe people will just want to watch it online. It's a choice we make. So we can't judge. It's a very interesting space actually. I lockdown open we can't say. It's interesting to watch. It's just what I think. In my top 5 questions, my final question. తెలుగులో అందరూ చెప్తున్నారు, మన ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నాం. తెలుగులో అదే ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ తెలుగులో, అంటే it is going to be related to Telugu cinema industry. What oka genre, okay, that you think malli Telugu films they have to try and experiment again, okati, and one thing that you think are this will not work ante Telugu films ante Telugu film industry lo ee genre panje. You know, at some level, I'm not trying to be like defensive or something, but at some level we are very blessed. If you see Telugu cinema, Telugu industry, whatever is there, the market is the only place మనం ఏ భాష నుంచి ఒక సినిమా డబ్ చేసుకుని తీసుకొచ్చినా కాంటెంట్ బాగుందని చూస్తాం. అది తమిళ సినిమా అవ్వచ్చు, మలయాళం సినిమా అవ్వచ్చు, కన్నడ KGF అవ్వచ్చు, తమిళ నుంచి ఎందుకంటే there is one I think Chinese film లేకపోతే జాపనీస్ నాకు గుర్తులేదు. ఇట్ ఈస్ కుంగ్ ఫు హసల్ నేను ఆనంద్ థియేటర్ లేకపోతే సప్తగిరి ఏదో ఒక థియేటర్ లో చూసాను ఇన్ తెలుగు.
And that there was a gang called Goddal Gang. It was so funny. No, It was the actually, best when I experience was I talking had. to one of my friends, someone was asking me to watch this one film. I think Frozen or some other film, some animated film. Telugu version Hotstar Disney lo చూడమన్నారు. ఎందుకంటే వెంకటేష్ గారు has given the voice over for Aladdin. He's a genie అంట. Now I put it up and I saw 10 minutes. I was laughing so much. వెంకటేష్ గారు అంత అంటే that is why Aladdin ఉంటుందమ్మా. Frozen లో genie లేదు. Yeah, Aladdin లో ఉంది. He was being the genie. Varun was Aladdin. That's Aladdin. Varun Tej was Aladdin. And Venkatesh Garu was the genie. In Aladdin kada? Frozen Yeah, lo genie లేదు. in Aladdin. Okay. That was really cool. No, but adi still adi dubbed antunar kada. I am talking about Memu. Like 90s lo, if you remember, any like look at the range of films we had. Kshanakshana unde, Jagadak Veeru Atloka Sundari, Aditya 369, Hello Brother. They were ante there is no real everything. We tried everything. Right now, there's been a similar like. Actually, no. I think we are. No, actually, now Telugu cinema is going through a fantastic phase. There's been Agent Satsima Satraya, there's been a Broche Varavara, there's a Gudachari, and then there is. And honestly speaking, this is a fantastic phase. Like we made the Bahubali, then we made. I see a lot of other Bahubali went all out, but if you see this film called Antariksham, Bahubali, yeah, of course. But there are a lot of films which didn't get that. Like Antariksham and cinema, if you see it, it's truly Hollywood cinema. Like everything about it is fantastic. Unfortunately, probably it didn't get up to where it has to. So today, honestly, we are making a great mix. Telugu industry is a fantastic place. And extraordinary films are coming out. You know, like in fact, recently, I saw this one show called Kotta Porudu. Okay, it's a Telangana show, it's a Telangana dialect show. You have to watch it. I was blown away. It was no lesser than a Gangs of Wasseypur. Oh, no. Nice. It was no lesser than a Gangs of Wasseypur. You know. So I badly want to come to Hyderabad and come to Vivaha Bhojanam, man. Seriously. Enta vinnan telsa about your restaurant? Which is such a cool thing. In fact, even DK was telling me there's a very specific sweet that you have that once the lockdown is over, is over, you guys should come. Definitely. Yeah. So, my top 5 questions are done. Enti? I was even prepared for the question. Random question. Like, okay, by the way, I want to ask, when is the show coming out? So hopefully soon. We're still dealing with like back and forth. By the way, it's also being it's also kind of being overlooked by Raj and DK. So I think it's going to be pretty cool. You guys should totally watch it. Yes. Please do watch it. And thank you. Okay, I will see you. I'll call you once it's done. Yeah. Bye. Done. Bye, everybody. Thanks, everyone. Bye. See you. I'm so clueless. Live ella tiyal kuda theriyaledu. Ooh. So that was Shreya. Ammo నాకు భయం. అది ఏ భయంకరమైన స్కారీ క్వశ్చన్ ఏమైనా అడుగుద్దేమో నాకు టెన్షన్ అసలు. సో ఫ్యామిలీ మ్యాన్ లో ఇంకో ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ ఏంటి అంటే even Priyamani, as someone who's been a very dear friend of mine for really long, and we were like really good buddies, dude buddies, right from my assistant director days mata. So in Family Man, suddenly Shreya was my first co-star, and then there was Priya. So it was like homecoming for a lot of people together. And ma andarki kuda sudden ga oka cinema lo chaala samvatsaraల tarvata oka content lo oka project lo kalisi vacham. And I think obviously because it was Raj and DK's project, it kind of like it was even better. Sorry, I keep setting my hair up. It's all over the place. Na jutta asala maat ento galot vastundi. So don't judge me for it. అంటే ఎవరైనా దీని స్క్రీన్ షాట్ తీసి ఆన్లైన్ లో తర్వాత పెట్టేస్తారేమో అప్పుడు జుట్టు సరిగ్గా ఉండాలి సెట్ చేసుకుందాం ఇంకే కారణం కాదు ఓకే అండ్ what I miss there's a lot of messages missed out. సో చూడండి వాళ్ళు తప్పకుండా ట్రాన్స్ చూడండి ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ మళ్ళీ దుల్కర్ది నెట్ఫ్లిక్స్ లో వరణం అవశ్యం ఉండని వస్తుంది అయ్యో నాకు అది ప్రొనౌన్సియేషన్ ఇప్పుడు నాకు మలయాళం ప్రాబ్లమే అవశ్యం ఉండు వరణము వరణే అవశ్యం ఉండవు ఈ రెండు ఏదో ఒకటి బేసిక్లీ దుల్కర్ది ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ చెక్ ఇట్ అవుట్ అంటే ఉన్న సినిమాలు అన్ని ఎగ్జాస్ట్ చేస్తాను కాబట్టి నేను ఇమీడియట్లీ అదర్ లాంగ్వేజ్ కాంటెంట్స్ ఎత్తుకుంటున్నాను ఏం చూడడానికి ఉంది అని సో దట్స్ ఆల్సో సంథింగ్ ఐ హావ్ బీన్ వాచింగ్ okay what else are we going to check out let's see it's me. So, last 10 minutes of being online, you guys want to ask me something? Tell me. Hey, Bhupal. What's up, darling? And, okay, Ichado. I'm going to add on live any one of, 3 people. If the conversation is local, next 10 minutes, Mukur and live lo add cheskunta.
సో నాకు కరెక్ట్ రిక్వెస్ట్ ఎవరు పెడతారో వాళ్ళని యాడ్ చేస్తారు. ర్యాండమ్లీ పికప్ పీపుల్ అండ్ get them onto the live. It will be fun. So let me see. I'm going to get on live. Okay. Okay. Okay, guys. So I guess it's a random live and it's done. Edo phone lo problem undi. Slow ga disconnected vastundi. So I'm going to catch you guys again later. Have a good one. I know it's kind of like dull and sad, but let me like make this a little better for you. If you want to. Beautiful కదా. ఇంకా రోడ్ల మీద కార్లు ఎందుకు తిరుగుతున్నాయో నాకు అర్థం కావట్లా. సరే పాపంలే, వాళ్ళే అవసరం వాళ్ళు తిరుగుతున్నారు. అనవసరం ప్రతిసారి మనం తిట్టుకోకూడదు. యూ నెవర్ నో కదా ఎవరు ఏ టెన్షన్స్ లో ఉన్నారు. And on that note, see you guys. See you later.